ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. సరదాగా మనం చేసే పనులు ఒకరికి సంతోషం అవ్వాలి కానీ ఇబ్బంది అవ్వకూడదు. సరదా హద్దు దాటితే ఏమవుతుందో మీరే వినండి. హలో రవి, ఈ వీకెండ్ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేశాను. అందరూ తప్పకుండా రండి. మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పా, నువ్వు కూడా వచ్చేసేయ్. యా షూర్. ఒకసారి లొకేషన్ సెండ్ చేయి, వచ్చేస్తాం. హే హాయ్ రవి, హాయ్ స్వాతి, వచ్చేసారా? రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. బానే ఉన్నాం కానీ పార్టీ అన్నావు, మరింత డల్ గా ఉందేంటి? ఈ రోజు ఎంత ఖర్చైనా పర్లేదు, పార్టీ మాత్రం రచ్చే. ఏ స్వాతి, ఏం చేస్తున్నావు? ఏంటది? హే గట్టిగా అరవకురా, ఇది స్మోక్ బాంబ్. వెళ్ళి కిచెన్ లో పెడదాం, మీనా సర్ప్రైజ్ అవుతుంది. ఏంటి పొగ? ఎక్కడిది పొగ? అదేంటి, మీనాని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. పార్టీ అని పిలిస్తే ఇంత పని చేస్తారా వీళ్ళని? ఉండండి, మీ పని చెప్తా. ఈ వేడి వేడి నీళ్ళని వాళ్ళ మీద పోస్తే అప్పుడు బుద్ధొస్తుంది. పైన రెంటుకున్న వాళ్ళు పార్టీ అని చెప్పారే, ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇలా సరదా అంటూ చేసిన పని వల్ల ఆ వేడినీళ్లు కాస్త ఇంటి ఓనర్ మీద పడి హాస్పిటల్ పాలయ్యాడు. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది రష్యాలో.